శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం ద్వాదశ రాసుల్లో అంటే మేషాది మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల్లోనూ ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది, ఏ రాశి వారిని పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు, ఒకవేళ చేసుకుంటే ఏం జరుగుతుంది, లేదా గతంలో ఎవరికైనా సరే వివాహం జరిగి గనక ఉండుంటే కొన్ని సరిపడని రాశుల వాళ్ళు గతంలో వివాహం చేసుకుని ఉంటే ఏ రకమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది, వాటికి సంబంధించిన పరిహారాలు ఏమిటి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట దీంట్లో భాగంగా మేషరాశి వారు అసలు ఎవరిని వివాహం చేసుకోకూడదు, అంటే ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనందరికీ వచ్చేటువంటి సందేహం ఏంటంటే, ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు అని ఎలా చెప్పగలుగుతాము? గతంలో వివాహాలు అనేటువంటివి జాతకాలు చూడకుండానే చాలామంది చేసుకున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి మరి ఏంటి తేడా అనేటువంటి అనేక ప్రశ్నలు మనందరి మనసుల్లో కూడా వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ వీలైనంత వరకు ఈ 12 రాశుల వారికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేయడంలో భాగంగా వీలైనంత వరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట గతంలో వివాహాలు చేసుకునేటప్పుడు చాలా చిన్న వయసులో వివాహాలు చేసుకునేవాళ్ళు మొట్టమొదటి అంశం. రెండవది ఏంటంటే, గతంలో ఉన్న గ్రహ గతులు కొంతమేర అంటే గ్రహ సంచారం జరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణ చెప్పాలంటే విశ్వావసు నామ సంవత్సరంలో అధిక భాగం ద్విగ్రహ, త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు అనేటువంటివి వస్తున్నాయి. విశ్వావసు నామ సంవత్సరం అనేటువంటిది మొదలవటమే కాలసర్పదోషంతో షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. ఇటువంటి వచ్చినప్పుడు కొద్దిపాటి ఇబ్బందులు గనక వ్యక్తిగత జన్మ జాతకరీత్యా వారికి గనక ఒకవేళ సరిపడని రాసులు గనక ఉండేటట్లయితే ఆ భేదాభిప్రాయాలు విపరీతంగా పెరిగిపోవటం, కొంత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించటం, కొంతమందికి, అందరికీ అని కాదు, కొంతమందికి కాస్త సపరేట్ అయ్యేటువంటి పరిస్థితులు రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాలానుగుణంగా ఇవన్నీ గ్రహగతుల్లో మార్పులు రావటం అనేటువంటిది జరిగింది. కనుక ఏ రాశి వాడు ఎవరిని చేసుకోకూడదు అనేటువంటిది ముందు తెలుసుకుంటే ఇప్పటికి వివాహం కాని వాళ్ళు ఏం చేయొచ్చు, ఎవరిని చేసుకోవచ్చు అనేటువంటిది ముందుగా తెలుసుకోగలిగితే మంచిది. ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలించి తీరాలి. కానీ అసలు సరిపడని వ్యక్తితో జీవితకాలం పాటు గడపవలసినటువంటి పరిస్థితి రావడం దుర్భరంగా ఉంటుంది. కనుక దీనికి సంబంధించిన జ్యోతిష్ శాస్త్ర వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మేషరాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా కూడా జనరల్గా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ నెంబర్ 1గా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా పోరాటానికే ఇష్టం చూపిస్తారు తప్ప వెనుకడుగు వేయటానికి ఏమాత్రం అసలు ఇష్టపడరు. దీనికి తోడు మేషరాశి వాళ్ళ సహజ సిద్ధమైన లక్షణం ఏమిటంటే, వాళ్ళే ఈ ప్రతి రంగంలోనూ నెంబర్ 1 అని భావిస్తారు. కొంతవరకు ఒక రకంగా చెప్పాలంటే కొంత డామినేటింగ్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అవతల వ్యక్తి అంటే అవతల జీవిత భాగస్వామి కూడా డామినేటింగ్ నేచర్ అయ్యేటట్లయితే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు డామినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈగో ఇష్యూస్ వస్తుంటాయి. ప్రతిదానికి కూడా నువ్వెంత నేనెంత అనేటువంటి అభిప్రాయ భేదాలు తరచుగా రావడం వల్ల ఎక్కువ ఇబ్బందులకు గురవటం అనేటువంటిది జరుగుతుంది. కనుక దీంట్లో భాగంగా ముందు మనం ఏ రాశుల వాళ్ళని వివాహం చేసుకోకూడదు అనేది గమనిద్దాం. మొట్టమొదట మేషరాశి స్త్రీ కానీ పురుషుడు కానీ మేషరాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక్కడ కారణం ఏమిటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, మేషరాశి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ. కొద్ది మందిలో కుజగ్రహం గనక దుస్థానాల్లో ఉన్న నీచిబట్టిన ఈ ఆత్మవిశ్వాసం కాస్త అహంకారపూరితమైన ధోరణిగా మారే అవకాశం ఉంటుంది. ఇలా మారినప్పుడు ఎదుటి వాళ్ళు కొంత తక్కువగా కనపడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా కొంత డామినేటింగ్ నేచర్ ఉంటుంది. కనుక మేషరాశి వారిని కనుక వివాహం చేసుకుంటే ఇద్దరు ఒకరినొకరు డామినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ పరస్పరం కలహించుకుంటారు. 2 కత్తులు ఒక వరలో ఇమడవు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఇట్లా వీళ్ళు ఒకే రకమైనటువంటి మనస్తత్వం ఉండటం వల్ల వీళ్ళు ఒకళ్ళొకళ్ళు వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే ఈ సంవత్సరం ఇంకొంత ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేమిటంటే, ఈ 2025 సంవత్సరం నుంచి ఈ మేషరాశి వారికి ఏలినాటి శనం ప్రారంభం అవుతోంది. ఎప్పుడైతే ఏలినాటి శని ప్రారంభం అవుతుందో, ప్రారంభం అవడంతోనే అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య
కొంత డీవియేషన్స్, అభిప్రాయ భేదాలు కొంచెం తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. కనుక ఈ సంవత్సరం మాత్రం పొరపాటును కూడా మేషరాశి వాళ్ళు వివాహం చేసుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా పనికిరాదని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక మేషరాశి వారు ఎవరిని చేసుకోకూడదంటే వృషభ రాశి వారిని చేసుకోకూడదు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. మేషరాశి వారు వృషభ రాశి వారిని చేసుకునేటట్లయితే దీన్ని ద్విద్వాదశ స్థితి అంటారు, అంటే 2-12 స్థితి అంటారు. ఈ 2-12 స్థితిలో వృషభ రాశి స్త్రీని మేషరాశి పురుషుడు చేసుకోవచ్చు. అంతేకాని వృషభ రాశి పురుషుడిని మేషరాశి స్త్రీ చేసుకోకూడదు. చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ మధ్య కొద్దిపాటి వ్యక్తిగత జన్మజాతకంలో అభిప్రాయ భేదాలు ఉన్నా, గ్రహగతుల్లో కొంత సప్తమ స్థానం దోషం ఉన్నా కూడా వాళ్ళకి డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వృషభ రాశి పురుషుడిని మేషరాశి స్త్రీ మాత్రం చేసుకోకూడదు. ఇక మిథున రాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే మేషరాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని చేసుకోవచ్చు. అయితే సప్తమ స్థానం, లగ్నం ఇవన్నీ బలంగా ఉంటే చూసి చేసుకోవచ్చు. ఇక తర్వాత విషయం ఏంటంటే మేషరాశి వారు తులారాశి వారిని చేసుకోకూడదు. దీన్ని సమసప్తకాలు అంటారు, అంటే 1-7 స్థితి. ఇక్కడ ఈ తులారాశి వారు మేషరాశి వారికి కరెక్ట్గా ఎదురుగా 180 డిగ్రీల్లో ఉంటారు. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ సమసప్తకాలని మనం అంగీకరించవచ్చు. దీంట్లో కూడా తులారాశి స్త్రీని మేషరాశి పురుషుడు చేసుకోవచ్చు. అంతేగాని తులారాశి పురుషుణ్ణి మేషరాశి స్త్రీ చేసుకోకూడదు. చేసుకునేటట్లయితే భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం గట్టిగా ఉంటుంది. ఇక తర్వాత అతి ముఖ్యమైనది మేషరాశి వారు కన్యా రాశి వారిని చేసుకోకూడదు. ఇది షష్టాష్టక స్థితి అంటారు, అంటే మేషం నుంచి కన్య 6, కన్య నుంచి మేషం 8. ఇది షష్టాష్టక స్థితి అంటారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు. ఈ షష్టాష్టక స్థితిలో మేషరాశి పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే కన్యారాశి స్త్రీని కానీ పురుషుని కానీ చేసుకోవటానికి ఏమాత్రం వీల్లేదు. పొరపాటున చేసుకునేటట్లయితే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. మొదలవగానే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇక కన్యారాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ప్రథమంలో కొద్ది వరకు మాత్రం ఈ కేతువు వ్యయస్థానంలో, అలాగే రాహు షష్ఠ స్థానంలోకి రావటం కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామాలను సృష్టిస్తుంది. కనుక ఈ సంవత్సరం ఎప్పటికీ కూడా మేషరాశి వారు కన్యారాశి వారిని వివాహం చేసుకోకూడదు. తర్వాత మేషరాశి వారు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇది కూడా షష్టాష్టకాలే అంటారు. దీంట్లో మేషరాశి వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఎవరు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా ఒకళ్ళొకళ్ళు వివాహం చేసుకోకూడదు. ఇక్కడ మన పరాశర స్మృతి ప్రకారం శుభ షష్టాష్టకాలు, పనికిరాని షష్టాష్టకాలు, అంటే అశుభ షష్టాష్టకాలని కొంత చెప్పడం జరిగింది. కానీ అనుభవంలో ఏ రకంగా చూసినా ఈ మేషరాశి వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వివాహం చేసుకుంటే వారి వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వీళ్ళలో ఒకళ్ళకి మరి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తే వీళ్ళ కాంబినేషన్లో ఒకళ్ళకి ఆరోగ్యం కొంచెం దెబ్బతింటం కానీ, అలాగే సంతానపరంగా స్త్రీలకి మిస్క్యారేజ్ అవ్వటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా వారు కలిసి ఉండకుండా వేరు ప్రదేశాల్లో వర్క్ ప్లేసెస్లో ఉండటం, అంటే ఒకళ్ళు ఒక చోట ఉద్యోగం చేసుకోవటం, ఒకళ్ళు వేరే చోట ఉద్యోగం చేసుకోవటం, లేదా ఒకళ్ళు ఒక చోట వ్యాపారం చేయటం, ఒకళ్ళు వేరే దేశంలో ఉద్యోగం చేయటం, ఇట్లా డిఫరెంట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక మేషరాశి స్త్రీ పురుషులు అలాగే వృశ్చిక రాశి స్త్రీ పురుషులను ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకూడదు. ఇక చివరిగా ఎవరు చేసుకోకూడదంటే మేషరాశి వారు మీనరాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇది కూడా ద్విద్వాదశాల కిందే వస్తుంది. ఇక్కడ ఈ ద్విద్వాదశాలలో ఒక చిన్న సవరణ అనేటువంటిది ఉంటుంది. అదేమిటంటే మేషరాశి స్త్రీని మీనరాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మేషరాశి పురుషుణ్ణి మీనరాశి స్త్రీ చేసుకునేటట్లయితే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎవరికి ఇబ్బందులు వస్తాయంటే దీంట్లో మీనరాశి స్త్రీకి మాత్రం విపరీతమైన అనారోగ్య సమస్యలు, మానసికంగా శారీరకంగా కుంగిపోవటం, ఆర్థికంగా ఇబ్బంది పడటం, ఇటువంటివన్నీ కూడా వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మేషరాశి మీనరాశి స్త్రీ పురుషుల మధ్య కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది ఏదో ఒక రకంగా ఇబ్బందికరమైన పరిణామంగా చోటు చేసుకుంటుంది. వీళ్ళలో అధిక భాగం వివాహ సమయంలో కొన్ని తెలిసి తెలియక వివాహం చేసుకోవటం, కొన్ని వాళ్ళ యొక్క మానసిక ప్రవృత్తులు తెలియక వివాహం చేసుకోవటం, తర్వాత జీవితకాలం బాధలు పడటం, ఇటువంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి. ఈ సంవత్సరం మరి ముఖ్యంగా మేషరాశి మీనరాశి
స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు. దీనికి కారణం ఏంటంటే ఇద్దరికీ కూడా ఏలినాటి శని పీక్స్లో ఉంటుంది. కనుక వీరు ఈ కాంబినేషన్లో చేసుకునేటట్లయితే ఇద్దరిలో ఒకళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు, మెయిన్గా ఆర్థికపరమైన అంశాల్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. రుణాల పాలయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కొంత తీవ్రమైనటువంటి బాధలు పడే పరిస్థితి ఉంటుంది. కనుక వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకూడదు. ఇక నెక్స్ట్ వీడియోస్లో ఏం చేద్దామంటే ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా తెలియచేస్తాను. అయితే ఇక్కడ వీళ్ళు కనుక వివాహం చేసుకుంటే ఇబ్బందులు పడతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం మీరు వివాహం చేసుకునేటప్పుడు అంటే చేసుకోబోయే ముందే ఇవి కాస్త గమనించుకుని చేసుకుంటే వీటితో పాటుగా వ్యక్తిగత జన్మ జాతకాన్ని కూడా చూసుకోవాలి. ఆల్రెడీ గురువుగారు చెప్పారు కనుక మేము చేసేసుకున్నామండి కానీ మాకు సమస్యలు వచ్చినాయంటే అలా కాదు. ఇక్కడ ఏమిటంటే దాదాపుగా ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఒక వ్యక్తి జన్మ జాతకంలో సప్తమ స్థానాధిపతి నీచిబెట్టి లేదా అస్తంగత్వం చెంది ఏ స్థానంలో పడి ఇట్లా రకరకాలైన ఇబ్బందులు కలిగితే ఎంత మంచి జాతకురాలను వివాహం చేసుకున్నా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవటమే తప్పు, సెలెక్ట్ చేసుకోకూడదు. చాలామంది ఈ విషయంలో పొరపాటు పడి ఎంతోమంది మా దగ్గరికి రావటం, ఇబ్బందులు పడటం, వాటికి మనం పరిహారాలు చేయటం ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవి జరగకూడదు, మరల ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే వీటిని మీకు నేను తెలియచేస్తున్నాను. కనుక ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేషరాశి వాళ్ళు చక్కగా మంచి జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.